కేవలం వేతనాలకి. ఇందాక సోదరు అంటున్నట్టుగా 150 అంటే గగనం అంటే 350 రూపాయలు వస్తున్నాయంటే ఎక్కడ లంచాలు తీసుకోకుండా సోషల్ ఆడిట్ ద్వారా అందరికి వెళ్ళాలని నిజంగా కట్టుదిట్టం చేస్తే మీకు ఆ డబ్బులు పెరిగినాయి. దాంట్లోకి వేతనాలకి 6,194 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. వేతనాలకి 4,023 కోట్ల రూపాయలు మెటీరియల్ కింద ఖర్చు చేశాం. మీరు పడే ఈ కష్టం ఈరోజు గ్రామాల అభివృద్ధికి చాలా బలమైన బాటను వేస్తుంది. మీ కష్టం ఫలితంగా పల్లి పండుగలో, అంటే పల్లి పండుగలు ఎందుకు పదం వచ్చిందంటే కృష్ణతేజ గారితో కూర్చున్నప్పుడు అసలు జీవం వస్తుంది. ఒక పని ఉన్నప్పుడు 10 మందికి హుషారు ఉంటుంది. ఒక పండగ వాతావరణం కావాలి అంటే అది మన పల్లిని ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయాలని శశిభూషణ్ గారు, మన కృష్ణతేజ గారు ఒక మీటింగ్లో చెప్పినప్పుడు వారు ముందుకు తీసుకెళ్ళింది ఇది. అందుకనే పల్లి పండుగ నిజంగా ఈ రోజున ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చింది మన పల్లెల్లో. సో పల్లి పండుగలో భాగంగా ఇప్పటికీ 377.37 కోట్ల రూపాయలు 377.37 కోట్ల రూపాయలతోటి 21,564 గోకులాలు పూర్తి చేశాం. దీనివల్ల ప్రతి రైతుకి నీడపట్టును ఉండటం, వాటికి చిన్నపాటి నీడను ఉండటం వల్ల ప్రతి రైతుకి నెలకి 4,200 రూపాయల అదనపు ఆదాయం లభిస్తూ ఉంది. ఇందాక మీ మాటల్లో నాకు అదే అర్థమైంది. అలాగే మీ కష్టం ఫలితంగా ఇప్పుడు నాలాంటి వ్యక్తి బాధపడి ఏదన్నా ఒక పాలసీ పెట్టినా కానీ అధికారులు దాన్ని చాలా ఉన్నత మనస్సుతోటి తీసుకెళ్దాం అనుకున్నా కానీ మీ శ్రమ లేకపోతే ఈ రోజున 13,500 పశువుల తొట్టెలు 60.75 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పూర్తి చేయగలిగామంటే దీనికి శ్రామికుడికి జై అనక శ్రామికుడికి జయ ధ్వానాలు కొట్టకపోతే ఇంకెవరు కొడతాం. అలాగే మీ అందరి భాగస్వామ్యంతో మీ శ్రమ ఫలితంగా 317.91 కోట్ల ఖర్చుతోటి 63,582 ఎకరాల్లో పండ్ల తోటలను పెంచాం. వీటి ద్వారా 41,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. పండ్ల తోటల పెంపకం ద్వారా ఎకరానికి సంవత్సరానికి ఆదాయం 50,000 రూపాయలు, మొత్తం సంవత్సరానికి 315 కోట్ల ఆదాయం లభిస్తుంది. మీ కష్టం ఫలితంగా, మీ శ్రమ ఫలితంగా పల్లె పండుగలో భాగంగా 1,800 కోట్ల ఖర్చుతోటి మన గ్రామాల్లో ప్రత్యేకించి 32,086 ఎస్సీ ఎస్టీ ఇతర కాలనీల్లో 4,000 కిలోమీటర్లు సీసీ రోడ్లను పూర్తి చేశాం.